హలో ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఉండ్రాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని ఉండ్రాళ్ళు లేదా కుడుములు అని అంటారు. అయితే ముందుగా ఉండ్రాళ్ళు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యపు రవ. మనం బియ్యాన్ని శుభ్రం చేసి ఆరబెట్టి ఇలా రవలా గ్రైండ్ చేయాలి. లేదా మీరు షాప్ నుండి తెచ్చే బియ్యపు రవను కూడా యూజ్ చేయవచ్చు. అరగంట నానబెట్టిన శనగపప్పు ఒక 3-4 టీ స్పూన్లు తీసుకోండి. మనం ఉండ్రాళ్ళు చేసే అరగంట ముందు నానబెడితే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని కానీ లేదా గిన్నెను కానీ పెట్టాలి. మనం 1 కప్పు బియ్యపు రవ్వను తీసుకున్నాం కదా, ఇందులోకి 2.5 కప్పుల వాటర్ని తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, నానబెట్టిన శనగపప్పును వేయండి. ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఇలా మరిగించడం వలన శనగపప్పు సగం ఉడికిపోతుంది. ఉండ్రాళ్ళు పూర్తయ్యేసరికి శనగపప్పు బాగా ఉడికిపోతుంది. తినేటప్పుడు పంట కింద పడుతూ రుచిగా అనిపిస్తుంది. ఇలా బాయిల్ అయ్యాక రవ్వను వేసి కలపాలి. కొబ్బరి పొడిని కూడా వేసి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. చూడండి, బియ్యపు రవ్వ బాగా ఉడికింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలా తయారు చేసుకోవాలి. చివరిగా కొద్దిగా నెయ్యిని వేసి కలపండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లా కట్టాలి. చేతికి వేడి తగలకుండా ఉండడానికి మధ్య మధ్యలో చేతిని వాటర్తో తడుపుతూ లడ్డూల్లా కట్టాలి. ఇలా అన్నిటినీ ఉండ్రాల్లా కట్టాలి. గణపతికి ఉండ్రాళ్ళంటే చాలా ప్రీతికరం. వీటిని వినాయకుడికి నైవేద్యంగా పెడతారు. అలానే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. చిన్నపిల్లలు అన్నం తినక మారం చేస్తుంటే వారికి ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా. సో ఫ్రెండ్స్, ఈ ఉండ్రాళ్ళ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయగలరు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.